కల్తీని నివారించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా కన్స్యూమర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. హన్మకొండలో జిల్లా వినియోగదారుల సదస్సులో దామోదర్ పాల్గొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలలో తెలంగాణ 23వ స్థానంలో ఉండడం బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆహార పదార్థాల ప్రమాణాల విషయంలో చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా సహా కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి కల్తీ చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ పల్లెపాడు దామోదర్, ఆల్ ఇండియా కన్స్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ విడుదల చేసినటువంటి ఒక నివేదికలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రము ఆహార భద్రత నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలోనూ, శాంపుల్స్ సేకరించేటువంటి విషయంలోనూ, కొత్త లైసెన్సులు మంజూరు చేసే విషయంలో, ఇంకా అనేక అంశాలలో ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. వాటి ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రము 23వ స్థానంలో ఉంది. దానికి మేము చాలా బాధపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ఎక్కువైపోయింది. దాని ద్వారా ప్రజలకు, వినియోగదారులకు రోగాలు వస్తున్నాయి. అనేక మంది ఈరోజు సంపాదించిన సంపాదనలో 40% ఈరోజు హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల కోసం సిబ్బందిని నియమించాలి. శాంపుల్స్ సేకరించడం అనేది తరచుగా జరుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా హోటల్స్లలో జరుగుతున్నటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి హోటల్స్పై దాడి జరుగుతూనే ఉండాలి. వినియోగదారులు నష్టపోకుండా డబ్బు చెల్లించి పెద్ద పెద్ద హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళినటువంటి వినియోగదారులకు కూడా ఈ మధ్య జరిగినటువంటి ఆ సంఘటనలు చూస్తే కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. కల్తీ నూనె వాడడం, మురిగిపోయినటువంటి ఆహార పదార్థాలు, గోధుమ పిండి, చింతపండు కానీ, అదేవిధంగా నూడిల్స్లలో వాడేటువంటి ప్రతి వస్తువు కూడా, మాంసము, అన్నీ కూడా కాలం